ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తల్లికి వందనం 15,000 రూపాయల పథకం గురించి ఈరోజు ప్రత్యేక జీవోను జారీ చేసింది. ఈ పథకానికి కావాల్సిన అర్హత పత్రాలు మరియు విద్యార్థుల వివరాల గురించి ఒక ప్రకటనలో విడుదల చేసింది. తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు పడాలంటే ఈ పత్రాలు తప్పనిసరిని ఖరారు చేసింది. అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తమ సూపర్ 6 పథకాల్లో భాగంగా తల్లికి వందనం బడికి వెళ్లే విద్యార్థుల తల్లుల అకౌంట్లో 15,000 రూపాయలు జమ చేసే పథకం కోసం ప్రత్యేక ప్రకటనను వెలువడించింది. వాటికి కావాల్సిన పత్రాల గురించి జీవోను జారీ చేసింది. ఆధార్ కార్డుతో పాటు ఇతరత గుర్తింపు కార్డులు ఏవైనా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఆధార్ కార్డు కలిగిన విద్యార్థి తల్లి మరియు వారికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా లేదా ఆ తల్లి పాన్ కార్డు ఉన్న లేదా తెల్ల రేషన్ కార్డు లేదంటే ఎలక్షన్ ఐడెంటిటీ కార్డ్ అంటే ఓటర్ కార్డు, ఫోటో ఉన్న కిసాన్ కార్డ్, పాస్బుక్ అంటే ఫోటో ఉన్న పాస్బుక్ కానీ, బ్యాంకులకు సంబంధించిన ఫోటో ఉన్న పాస్బుక్ కానీ తీసుకొని లేదంటే మరేమైనా ప్రభుత్వ గుర్తింపు కార్డులు తీసుకొని ఆధార్ కార్డుకు జత చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవోని జారీ చేసింది. ఈ అర్హతను కలిగిన తల్లిదండ్రులకు వారి ఖాతాలో నేరుగా విద్యార్థికి సంబంధించిన తల్లికి వందనం పథకం ద్వారా 15,000 జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.